హాయ్ హలో అండి. వెల్కమ్ టు భారతీ సెక్యూరిటీ సిస్టమ్స్. ఈ మధ్య కాలంలో అయితే వీడియోస్ కంటిన్యూస్‌గా చేయలేకున్నానండి. ఎందుకంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది డీల్ చేయడం జరిగింది. అదైతే వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇక నుండి వీడియోస్ అనేది మన ఛానల్‌లో డైలీ అప్డేట్ చేయడానికే ట్రై చేస్తాను మాక్సిమం. ఓకేనా? ఇదైతే ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా లోపలికి 7, 8 కిలోమీటర్లు అయితే జర్నీ చేయడం జరిగింది. ఇదే రోడ్‌లోనే మొత్తం గ్రీనరీ ఉంది. ఈ సైడ్, ఆ సైడ్ మొత్తం తోటలున్నాయి. కొన్ని చోట్ల చెట్లేశారు. మంచిగా అనిపించిందండి. ఒక్కసారి మీకు చూపిద్దామనే ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ల్యాండ్ వచ్చేసి మొత్తం 25-30 ఎకరాల ల్యాండ్ అండి. కస్టమర్ వచ్చేసి మొత్తం టేకు చెట్లు, ఒక్క చెట్లు, అక్కడ నుంచి మహాగని చెట్లు, మునగ చెట్లు, ఇట్లా రకరకాల చెట్లు అనేది ఆయన పెంచుతూ ఉన్నాడనమాట. అక్కడ వాళ్ళకు మోటారు, అలాగే వాటికి సంబంధించి డ్రిప్ ఇరిగేషను, ఇట్లా వాళ్ళ సామాన్లు కొన్ని ఎత్తిపెట్టుకునే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వాటికైతే కెమెరాస్ అయితే ఫిట్ చేయాలని చెప్పి ఆయన అయితే మనకు చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి సైట్ విజిట్ చేసుకున్న తర్వాత ఒక 2 పాయింట్లు అయితే చెప్పడం జరిగింది. అక్కడే ఈ కెమెరాస్ అనేవి ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుందనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కస్టమర్‌కు పెట్టబోయే కెమెరాలు సెక్యూర్ ఐ కెమెరాస్ అండి. డిఫెండర్ డ్యూ సోలార్ కెమెరాస్ అన్నమాట ఇవి. 4జీ లింకేజ్ కెమెరాసు. ఇందులో వచ్చేసి మనకు 3 ఎంపీ, 3 ఎంపీ కెమెరా వస్తుందండి. నేను చాలా వీడియోస్‌లో చెప్తానే ఉన్నాను ఇందులో వచ్చే ఆప్షన్స్ అన్నీ. మళ్ళొక్కసారి చెప్తాను చూడండి. ఇది హ్యూమన్ డిటెక్ట్ చేసుకుంటుంది. 2 వే ఆడియో ఉంటుంది. స్మార్ట్ నైట్ మోడ్ విజన్ ఉంటుంది. IP66 వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ ఉంటుంది. మీరు ఎండకు, గాలికి ఎట్లా పెట్టినా కూడా ఇదేం ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఇందులో మనకు 256 జీబీ వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇది 4000 వోల్ట్స్ వరకు లైట్నింగ్ ప్రొటెక్షన్ ఉంటుందండి ఇందులో. ఇది ఔట్‌స్కట్స్‌లోనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ తోటలలో అందుకు. ఎప్పుడైనా ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు కూడా ఇది 4000 వోల్ట్స్ కరెంట్ వరకు తట్టుకుంటుందన్నమాట. తర్వాత ఇందులో 4 ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయి. 4 రొటేషనల్ లెన్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఆండ్రాయిడ్‌లో పనిచేస్తుంది. ఐఓఎస్‌లో పనిచేస్తుంది. పీసీలో కూడా చూసుకోవచ్చనమాట మీరు. ఓకేనా? ఇలా ఈ కస్టమర్‌కైతే మనమైతే ఫిట్ చేయడం జరిగింది. పోల్ దగ్గర ఆ మోటరు, వాటి కోసము ట్రాన్స్‌ఫార్మరు, మోటరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక 3, 3 ఫీట్ ఒక రాడ్ తీసుకొని దానికైతే నీట్‌గా వెల్డింగ్ చేపించడం జరిగిందన్నమాట. ఫుల్ కస్టమైజేషన్ చేపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఫ్యాన్ వచ్చేసి 350 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. టిల్ట్ వచ్చేసి 150 డిగ్రీస్ రొటేట్ అవుతుందండి. మీరు గాని ఒకవేళ ఆ స్తంభానికే డైరెక్ట్‌గా వేసేసారంటే బ్యాక్ సైడ్ వచ్చే వ్యూ అంతా మనకేం కనపడదండి. పూర్తిగా దెబ్బతింటుంది. ఇదొచ్చేసి రెండో కెమెరా. ఇది రోడ్డు వ్యూ అన్నమాట. ఒకటి తోట సైడ్ చూస్తుంది. ఒకటి రోడ్డు సైడ్ వచ్చేలాగా పెట్టడం జరిగింది. ఫస్ట్ కెమెరా వచ్చేసి ట్రాన్స్‌ఫార్మర్‌కి, వాళ్ళ తోటకి పెట్టడం జరిగిందన్నమాట. మంచి హైట్‌లో పెట్టడం జరిగింది. క్వాలిటీ కూడా అవుట్‌పుట్ మంచిగా రావడం జరిగింది. కస్టమర్ కూడా మంచి సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ కావడం జరిగిందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ అండి. భారతీ సెక్యూరిటీ సిస్టమ్స్.